నేను వేరుశెనగ కాయలను నిల్వ చేసే గోదాములలో ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత తక్కువ తేమ ఉన్నప్పుడు బాగా వృద్ధి చెందుతూ అక్కడ కాయలను తింటూ వాటిని నష్టపరిచి నా సంతతిని పెంపొందించుకుంటాను. నేను ముదురు గోధుమ రంగులో ఉంటాను. నా పెంకురెక్కలపై నల్లని గుర్తులు కలిగి వెనుక కాళ్లు పెద్దవిగా ఉంటాయి. నేను వేరుశనగకాయపై మీగడ తెలుపు రంగు గుడ్లను పెడతాను. ఆ గుడ్లలో నుండి తెలుపు రంగు శరీరం, గోధుమ రంగు తల కలిగి పిల్ల పురుగులు 8 రోజులలో బయటకు వచ్చి నేరుగా కాయ తొక్క ద్వారా లోపలికి ప్రవేశించి గింజలను తింటాయి. నేను ఆశించినట్లు మీరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే నేను గింజ పై పొట్టును ఎక్కువగా నష్టపరచకుండా లోపల భాగం పూర్తిగా తినివేసి గుళ్లపరుస్తాను. ఇలా 23 రోజులు గడిపి కాయ తొక్కకు ఒక రంధ్రం చేసి కాయలో కాని కాయ బయటకు వచ్చి గాని కాగితం వంటి తెల్లని గూడు కట్టుకుని కోశస్థ దశ గడుపుతాను. నేను ఈ దశలో 16 రోజులు ఉండి ఆ తరువాత అందులో నుండి నల్లని పెంకు పురుగుగా బయటకు వస్తాను. నేను పెంకు పురుగుగా ఎక్కువ రోజులు బ్రతకను. నా జీవిత చక్రం మొత్తం దాదాపుగా 40 రోజులు ఉంటుంది. నేను ఆశించిన కాయలు నూనె తీయడానికి పనికిరావు. కాబట్టి నేను ఆశించకుండా ఉండాలంటే మీరు వేరుశనగ కాయలలోని తేమ 7% తగ్గే వరకు ఎండబెట్టాలి. కాయలను పాలిథిన్ అంచులను సంచులలో నింపి వాటిపైన 3 సెంటీమీటర్ల ఇసుకతో నింపాలి. 1 కిలో కాయలను 5 గ్రాముల అటాపులైట్ బేసిక్ క్లే పొడితో కలిపి నిల్వ చేయడం వలన సంవత్సరం వరకు నేను కాయలను ఆశించలేను. నేను ఆశించిన కాయలను బస్తాకు 3 గ్రాముల సెల్ఫాస్ టాబ్లెట్లను ఉపయోగించి పొగ పెట్టి పొగ బయటకు పోకుండా 5 రోజులు ఆ బస్తా మీద ప్లాస్టిక్ కాగితం కప్పి ఉంచి నన్ను నివారించవచ్చు. లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు క్లోరిక్ పైరిపాస్ మందు కలిపి 1 లీటరు ద్రావణాన్ని 10 కిలోల కాయల మీద పిచికారీ చేసి ఆరబెట్టి నిల్వ చేస్తే 8 నెలల వరకు నేను ఆశించలేను. విత్తనము కోసం నిల్వ చేయడానికి 1 కిలో కాయలను 3 గ్రాముల థైరమ్ పొడి మందుతో కలిపితే దాదాపు 1 సంవత్సరం వరకు నేను ఆశించలేను.